అన్నమయ్య జిల్లా మంగంపేటలో డంపింగ్ అడ్డగింత 70 ఎకరాలు కబ్జా చేసి శ్మశానాలు పూర్తి చేశారని ఆగ్రహం. నేను పొలకుతూరు రామసుబ్బారెడ్డి, మంగంపేట కాపుపల్లి వాసిని. ఇది ఓబులవారిపల్లి మండలం మంగంపేట కాపుపల్లికి సంబంధించిన సర్వే నంబర్ 8, 72.77 సెంట్లు, 72 ఎకరాల స్థలము. ఇది మా పూర్వీకుల నుంచి తరతరాలుగా పశువుల మేతబీడుగా, శ్మశాన స్థలంగా కాటమ దేవుని గుడి పెట్టుకొని మేము తరతరాలుగా జీవిస్తున్నాం. ఈ జీవించే దాంట్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి 2014 సంవత్సరం 13 సంవత్సరంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా కూడా చేయడం జరిగింది గ్రామస్తులందరం. ఈ స్థలాన్ని రక్షించుకోవడం కోసము, ఈ స్థలాన్ని రక్షించుకొని దీన్ని మళ్ళీ మేము ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించడానికే మేము దీన్ని ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నాం. అప్పటి నుంచి మేము ధర్నాలు చేస్తున్నా, పోరాటాలు చేసినాము. 2 హైకోర్టులో 2 కేసులు ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ జీవో నంబర్ 165 2015 ఇవి కూడా ఉన్నాయి. దీన్ని మాకు జీవోలో ఏముందంటే 2 కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రామస్తులకు ప్రత్యామ్నాయ భూమిని చూపించి అదే మాదిరిగా ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది జీవో నంబర్ 165 2015లో. కానీ ఇప్పటి వరకు మాకు ప్రత్యామ్నాయ స్థలం చూపించలేదు. ప్రత్యామ్నాయ వసతులు అంటే కాటమ దేవుని గుడి కావచ్చు, శ్మశాన స్థలం కావచ్చు, పశువుల మేతబేడు కావచ్చు, ఇవన్నీ ఏం చూపించలేదు. ఇక్కడే సురభి కుంట ఉంది, సురభి కాలువ ఉంది. ఇవన్నీ ఎలాంటి వసతులు కల్పించకుండా ఈరోజు సమాధులను బూడ్చినారు. తర్వాత గుడి వద్దకు పోయేదానికి స్థలం లేకుండా చేసినారు. పశువుల మేతబేడు కనీసం ఇప్పుడు ఎకరా ఉందో అర్ధ ఎకరా ఉందో అర్థం కాని పరిస్థితుల్లో తెచ్చిపెట్టినారు. మేమేం అడుగుతున్నాము, మేము గవర్నమెంట్కి సహకరిస్తున్నాము. ఎందుకంటే మా ఎంపీ గారిని గౌరవించి, మా ఎమ్మెల్యే గారిని చెప్పలా ఇస్తున్నాము, మాకు వసతులు కల్పించండి అని అడిగినాం. ఈ రోజు మాకు తెలియకుండా కనీసం ఈ వారం 10 రోజుల్లో దారి లేకుండా చేసి ట్రెంచ్ కొట్టేసినట్టు గుడికి. తక్షణం మేమేం అడుగుతున్నామంటే ఏపీఎండిసి సంస్థను, త్రివేణి వాళ్ళను, మీరు ఏ అధికారంతో ఇవన్నీ చేయగలిగినారు? మీకు అసలు ఈసీ ఉందా? దీనికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా? ఏమి లేకుండా మాకు కోర్టు ఉత్తర్వులను మీరు ధిక్కరిస్తే, గవర్నమెంట్ ఆర్డర్ని ధిక్కరిస్తే, మాకు న్యాయం చేయకుండా మీరు ఈ మాదిరి డంపింగ్ చేస్తే ఏంది పరిస్థితి? మాకున్న సమస్యలు ఏం తీరుస్తారు? శ్మశాన స్థలం చూపించకపోతే ఇంతవరకు పశువుల మేతబేడు, శ్మశాన స్థలం చూపి కాటమ దేవుని గుడికి ఇంతవరకు మాకు పరిహారం ఇవ్వలేదు. ఇవన్నీ ఇస్తూ గ్రామంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఎవరెవరో వచ్చి బయట వాళ్ళందరూ చేరుతున్నారు. మా పరిస్థితి ఏంది? గ్రామంలో నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ న్యాయం చేయండి అని మేము కోరుకుంటా ఉంటే మీరు ఎవరి మాట లెక్క చేయకుండా ఈ పని చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చాం. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయండి. న్యాయం చేయకుంటే మేము న్యాయమైన మార్గంలోనే, గాంధేయ మార్గంలో ఈ పనులను కూడా అడ్డుకోవాల్సి వస్తుంది, మైనింగ్ని ఆపేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనిలో ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు ఈ పశువులు కానీ లేదంటే ఈ పరిస్థితి ఏంది? అసలు సమాధులు పూడ్చడం ఏంది? రేపు సమాధుల దగ్గరికి పోయి దండం పెట్టుకోవాలంటే ఎక్కడికి పోవాలి వాళ్ళు? రాజకీయ నాయకులు కూడా మీరు జోక్యం చేసుకోకపోతే తీవ్ర నష్టం వాటిస్తుందని నేను హెచ్చరిస్తున్నాను.